కాసేపట్లో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్ కోదండరాంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కాసేపట్లో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్ కోదండరాంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మరి కాసేపులోనే ఎమ్మెల్సీలుగా అటు ప్రొఫెసర్ కోదండరాంతో పాటు మంత్రి అజారుద్దీన్ కూడా ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీల స్థానాలకు ఇటీవల కాలంలో గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా ఇద్దరు ఎమ్మెల్సీలుగా అటు ప్రొఫెసర్ కోదండరాంతో పాటు మంత్రి అజారుద్దీన్ కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. ఇక ఈ నెల 30 తేదీ వరకు ఈ యొక్క ఎమ్మెల్సీల గడువు కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా ఊరుతుందా అనేటువంటి చర్చ కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున జరిగినటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి గవర్నర్ దగ్గరికి వెళ్లి నేరుగా శివప్రతాప్ శుక్లా దగ్గరికి వెళ్లి కలిసిన దృశ్యాలు మనం చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలోనే వారిద్దరి ఎమ్మెల్సీ స్థానాలకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మరి భారీ ఎత్తున అటు కాంగ్రెస్ కార్యకర్తలు, మరోవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి భారీగా చేరుకున్నారు. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటారు. అసెంబ్లీ ప్రాంగణంలో మండలి సంబంధించినటువంటి ఛాంబర్ లో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అజారుద్దీన్ ఇద్దరు కూడా మంత్రి అటు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనబడుతుంది. చాలా మంది కార్యకర్తలు చేరుకున్నారు. ఇక 2 స్థానాలకు సంబంధించిన దానిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేమింది. సుప్రీంకోర్టు, హైకోర్టు గతంలో న్యాయస్థానాలకు సైతము ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన విషయంలో సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. ఇటీవల కాలంలోనే గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోద ముద్ర వేయడంతో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు లైన్ క్లియర్ అయింది. ఇక అజారుద్దీన్ సంబంధించినటువంటి దాంట్లో సీఎం కి కొంత బిగ్ రిలీఫ్ అయితే దక్కిందని చెప్పవచ్చు. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ కొంత ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన విషయంలో కొంత ఊరట అయితే కలిగిందని చెప్పవచ్చు. దీంతో పాటు మరోవైపు ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాలకు ప్రమాణ స్వీకారానికి అటు మంత్రులతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ సైతము దీనికి హాజరయ్యే అవకాశం. చాలా మంది ఎంపీలు, మరోవైపు కొంతమంది కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీగా ఇక్కడ చేరుకున్నారు. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వారిద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అది మొత్తం మీద 2 స్థానాలకు సంబంధించిన విషయంలో కొంతకాలంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలోనే గవర్నర్ ఆ 2 స్థానాలకు ఆమోద ముద్ర వేయడంతో ఆ 2 స్థానాలకు లైన్ క్లియర్ అని చెప్పవచ్చు. అజారుద్దీన్ మంత్రి పదవి ఊడుతుందనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగిన నేపథ్యంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఒకసారిగా అంటే గవర్నర్ అజారుద్దీన్ పై గతంలో కేసు ఉన్నప్పుడు కూడా ఈడీ కేసు, మరోవైపు క్రికెట్ అవినీతి కేసు ఉన్నప్పటికీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కేసు ఉన్నప్పుడు కూడా గవర్నర్ ఏ విధంగా అప్రూవ్ చేశారన్న దానిపై కూడా బీఆర్ఎస్ నేతలు కొంత ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇక ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఈ ఇద్దరు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల కాలంలో గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఈ రోజు వారిద్దరు కూడా శాసన మండలిలో ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, కొంతమంది ఎమ్మెల్సీలు, మరోవైపు చాలా మంది కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.